వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ముగిసిన కేంద్ర జలశక్తి శాఖ సమావేశం. గోదావరి కృష్ణా నీటి అంశాలపై స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయి. మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం బనకచెర్ల విషయంలో సాంకేతిక అంశాలు ఉన్నాయి, వాటిని పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కమిటీ ద్వారా సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ రూపొందిస్తాం. సోమవారం నాటికి కమిటీ ఏర్పాటు జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ముందుకు వెళ్లాలని కేంద్రం ఆధ్వర్యంలో నిర్ణయం జరిగింది అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇటు కేంద్ర జలశక్తి మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేత ఏదైతే ఈ సమావేశంలో కూడా పాజిటివ్గా ఇప్పుడే ఏదైతే కొన్ని విషయాలు ఏదైతే చర్చనీయాంశం వచ్చినాయో వెంటనే అటు శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఈ టెలిమెట్రీ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, ఏదైతే గత కొంత కాలం నుంచి కూడా నలుగుతున్నటువంటి ఆ యొక్క KRMB GRMB బోర్డ్స్ విషయంలో వెంటనే ఈ మీటింగ్లోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే మిగిలిన విషయాల మీద టెక్నికల్ అంశాల మీద కూడా రేపు సోమవారం లోపల మీటింగ్ వేసుకుని దాని మీద కూడా ఆ టెక్నికల్ బేస్ అంతా ఉంది కాబట్టి దాని తర్వాత మనం ఒక రోడ్ మ్యాప్ తీసుకుని ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర మంత్రులతోటి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఇది మంచి శుభ పరిమాణం, తెలుగు ప్రజలందరికీ కూడా శుభ పరిణామం. ఎందుకంటే ఈవేళ అటు గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ 2 నదులు కూడా అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇద్దరికి కూడా చాలా జీవనాధారమైనటువంటి నదులు. అంతేత ఇటువంటి మంచి వాతావరణంలో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ముందుకెళ్ళడం ఒక ప్రజలందరికీ కూడా శుభ పరిణామం అని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తారు.